తెలంగాణ బీజేపీలో కొత్త సంప్రదాయం మొదలైందా? జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి తానేనని పార్టీ కన్ఫర్మ్ చేసిందని ఓ నేత ప్రచారం చేసుకుంటుండడం దేనికి సంకేతం? టికెట్ తనకే దక్కాలని, ఇతరులెవరూ పోటీకి రావద్దని చేస్తున్న నయా పాలిటిక్సా? ఇంతకీ జూబ్లీహిల్స్ టికెట్ తనదే అని ప్రచారం మొదలుపెట్టిన ఆ నేత ఎవరు? ఆ నేతకు బిగ్ బాస్గా తెర వెనుక ఫలానా నేత ఉన్నారనే ప్రచారంలో నిజమెంత? ఇంతకీ ప్రచారం చేసుకుంటున్న నేతకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా, ఎన్ని ఉప ఎన్నికలొచ్చినా బీజేపీ అధిష్టానం అభ్యర్థి పేరు ప్రకటించే వరకు పార్టీ పేరుపైనే ఎన్నికల ప్రచారం అంతా జరిగేది. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఆ ట్రెండ్ ఫాలో కావడం లేదనే టాక్ వస్తోంది. కొత్తగా ట్రెండ్ సెట్ క్రియేట్ అవుతోందనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నేతల తీరును జూబ్లీహిల్స్ లో పోటీపడి బీజేపీ నేతలు అలవర్చుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమలం పార్టీ టికెట్ దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆశావహులు నయా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. సొంత పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమైన లంకల దీపక్ రెడ్డి మళ్లీ తెరచాటు రాజకీయాలకు తెరలేపారనే ఆఫ్ ద రికార్డ్ టాక్ క్రియేట్ అవుతోంది. దీంతో బీజేపీ టికెట్ ఆశిస్తున్న మరికొందరు ఆ నేత తీరుతో కంగు తింటున్నారట. తెలంగాణలో త్వరలో జరిగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలని రాష్ట్ర పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో తాజా మాజీ అధ్యక్షులు సైతం అభ్యర్థి ఎవరో అన్న ప్రశ్నలకు దాటవేత్త ధోరణిని అవలంబిస్తున్నారు. ఇంకాస్త సాగదీస్తే అధిష్టానం చూసుకుంటుందని చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం తీరు ఇలా ఉంటే హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి అభ్యర్థిని నేనే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారికంగా ప్రకటన రాకపోయినా అభ్యర్థిని తానేనంటూ దీపక్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అటు తొంగి చూడ్డం లేదు. జూబ్లీహిల్స్ పోరులో బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందుకేసి మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. ఈ బైపోల్లో గెలవకుంటే పరువు పోతుందని హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ సైతం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపడుతోంది. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1-2 సమావేశాలు నిర్వహించడం తప్పితే సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కానీ బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి మాత్రం తానే అభ్యర్థినంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం జోరుగా చేసుకుంటున్నారు అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాగంటి మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బీజేపీలో పలువురు ఆశావహులు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనే స్పీచ్లు ఇవ్వాలని గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలోని పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడంతో ఆ నియోజకవర్గ నేతలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలన్న జంకుతున్నారట. లంకల దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడనే ప్రచారం ఉండడం, కొత్త కమిటీలో కూడా ఆయనకు సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వడం, రాష్ట్ర నాయకత్వంతో దగ్గరగా మెదులుతూ ఉండడంతో మిగతా నేతలు కక్కలేక మింగలేక అనే డైలమాలో ఉన్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డికి బీజేపీ టికెట్ కట్టబెడితే ఆయన సాధించిన ఓట్లు కేవలం 25,866 మాత్రమే. 54,683 ఓట్లతో దీపక్ రెడ్డి ఓటమి చవిచూశారు. 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆయన పార్టీ ఆయనకు బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిందనే రుసరుసలు గుసగుసల రూపంలో వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఎవరైనా ఆశించొచ్చని, అయితే అభ్యర్థి ప్రకటన అధికారికంగా రాకముందే తానే అభ్యర్థినంటూ దీపక్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టడంపై పార్టీలోని ఓ వర్గం ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా బీజేపీ అభ్యర్థిగా ఎవరిని నిలపాలని రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంటే సందట్లో సడేమియా అన్నట్లు ఎవరికి వారు నేనే పోటీదారు అన్నట్లు బిల్డప్ ఇస్తూ ఉండడం ఇబ్బందిగా మారుతోందట. అంతేకాకుండా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనిది కావడంతో ఏ నేత దీనిపై జోక్యం చేసుకునేందుకు, సాహసం చేసేందుకు ధైర్యం చేయడం లేదు అనేది పొలిటికల్ టాక్.
మరోవైపు సొంత పార్టీలో పోటీదారులను డిమోరలైజ్ చేయడంలో భాగంగా దీపక్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట. దీంతో మరి పార్టీ రాష్ట్ర నాయకత్వం చూసి చూడనట్లు వదిలేస్తుందా లేదా ఆయన ప్రచారానికి గండి కొడుతుందా అన్నది చూస్తూ ఉండాల్సిందేనని కాషాయ కార్యకర్తల ఇన్నర్ ఫీలింగ్.